90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. కర్మ సిద్ధాంతం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కర్మ ఎన్ని రకాలుగా ఉంటుంది, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పురుషుల్లో తులారాశి వారికి కర్మను వాళ్ళు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు, దానికి తగ్గట్టుగా పరిష్కారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది గురుగారు? ఏదైతే మన కర్మ సిద్ధాంతంలో ముఖ్యంగా చెప్పబడినటువంటి 3 కర్మలు సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు. ముందుగా సంచిత కర్మ అని అంటే మనం ఏదైతే ఈ జీవాత్మ ప్రారంభమైందో అంటే కొన్ని వందల జన్మలు అవ్వచ్చు, కొన్ని కోటి జన్మలు అవ్వచ్చు, అప్పటి నుంచి మనం మూట కట్టుకున్నటువంటి పాపమైన పుణ్యమైన కర్మ కింద వస్తుంది. దాంట్లోంచి భాగంగా మనం ఇప్పుడు అనుభవించేటువంటి కర్మ అంటే ఈ బాధలు ఎంతో కొంత దాని నుంచి అనుభవిస్తూ ఉంటాం, అది సంచిత కర్మ. దీంట్లోనే మన వంశపారంపర్యంగా వాళ్ళు చేసేటువంటి కర్మలు కూడా మనం అనుభవించాల్సి వస్తుంది. సంచిత కర్మ అంటే ఉదాహరణకి కాలసర్పదోషం తీసుకున్నారనుకోండి. కాలసర్పదోషం మనం ఏం చెబుతూ ఉంటాం, ఇది మీ వల్ల మాత్రమే వచ్చింది కాదమ్మా, మీ వంశపారంపర్యంగా మీ అమ్మమ్మ గారికో నానమ్మ గారికో తాతయ్య గారికో వాళ్ళందరికీ ఉంది, దానివల్ల మీకు కూడా సంక్రమించింది అంటే వంశపారంపర్యంగా వచ్చే కర్మని కూడా మనం అనుభవించాల్సి వస్తుంది. అది కర్మ, అది దాన్ని సంచిత కర్మ అని అంటారు. ఇక దీంట్లో రెండవది ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ అని అంటే ఏదైతే ఇప్పుడు మనం ఈ దేహము ఈ జీవాత్మ ఎత్తిన తర్వాత ఏదైతే పనులు చేస్తూ ఉంటామో వాటిని ప్రారబ్ధ కర్మ అంటారు. ఉదాహరణకి మనం చేత్తో ఏదైనా దానం చేసాం అనుకోండి, ఒక సహాయం చేసాం అనుకోండి, తిరిగి సహాయం పొందుతాం. లేదు ఎవరైనా కొట్టాం అనుకోండి, తిరిగి మనం ఆ దెబ్బ తింటాం. లేక ఒక నిప్పును ముట్టుకున్నాం అనుకోండి, అది మనకి కాలుతుంది. అది ప్రారబ్ధ కర్మ. ఆ ప్రారబ్ధ కర్మ మన బుద్ధిని అనుసరించి ఉంటుంది. మన బుద్ధి భగవద్ ఆరాధన మీద ఆధారపడి ఉంటుంది, మన ఆచార వ్యవహారాల మీద ఆధారపడి ఉంటుంది. మనం యాస్ట్రాలజీ చెప్పినప్పుడు ఈ జాగ్రత్త తీసుకోండి, ఈ యొక్క వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్త, ఈ ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త అని ఎందుకు చెప్తామంటే మన చేతులారా మనం కొన్ని జాగ్రత్తల ద్వారా కొన్ని కర్మల నుంచి తప్పించుకోవచ్చు. అదే ప్రారబ్ధ కర్మ. ఇక మూడవది ఆగామి కర్మ. అంటే ఇప్పుడు మనం ఏదైతే పుణ్యము కానీ పాపము కానీ చేస్తామో దీనికి ప్రతిఫలంగా, దీనికి రిఫ్లెక్షన్గా రాబోయేటువంటి రోజుల్లో కానీ రాబోయేటువంటి సంవత్సరాల్లో కానీ రాబోయే జన్మలో కానీ పుణ్యాన్ని పాపాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. దాన్నే ఆగామి కర్మ అంటారు, అంటే ఇన్ ఫ్యూచర్ అని అర్థం. కాబట్టి ఇప్పుడు మనం చేసే కర్మ రాబోయే మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఆగామి కర్మ కూడా కర్మ సిద్ధాంతంలో చెప్పబడింది. ఈ యొక్క కర్మలు అనేటువంటిది మనకి మాత్రమే కాదు, మానవులకి మాత్రమే కాదు, యక్ష కిన్నర కింపురుష దానవ మానవులందరికీ, పక్షులకి మృగాలకి అందరికీ వర్తిస్తుంది. ప్రతి జీవరాశి 84 లక్షల జీవరాశులు ఈ కర్మ సిద్ధాంతంలో ఉంటారు. ఈ రోజు నేను ఈ జన్మ ఎత్తచ్చు, ఇంత సౌకర్యవంతమైన జీవితాన్ని, ఇంత సౌకర్యవంతమైన కుర్చీలో ఇంత బట్టలు ఉన్నాయి, నాకు పెట్టుకోవడానికి ఒక వాచి ఉంది, చూడడానికి కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి, వినబడుతున్నాయి, మాట్లాడగలుగుతున్నాను, ఇవంతా ఉంది అంటే ఎంతో కొంత పుణ్యకర్మ ఉంది. కాబట్టి ఇవేమీ లేని నాడు, ఇవంతా పోయిన నాడు నాకేమీ లేకపోవచ్చు. ఇదే కర్మ సిద్ధాంతము. దీనివల్ల ఇదే ఆస్ట్రాలజీకి మెయిన్ అండి, ఈ మూలమైనటువంటిది ఆస్ట్రాలజీకి కర్మ సిద్ధాంతము. ఆ కర్మను బట్టి మన రాశులు బట్టి వాళ్ళకి ఏ కర్మలు ఎలా ఎఫెక్ట్ అవుతాయి, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో చెప్పచ్చు. అయితే ఈ 3 రకాలు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? మరీ ముఖ్యంగా శ్రీ గారు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క 3 రకాల్లో తులారాశి వాళ్ళకి సంచిత కర్మ అనేటువంటిది ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలుగా, మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వచ్చేటువంటి దానిగా, నిజానికి తులారాశి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎదగాలి అనేటువంటి ఒక కాంక్షతో, ఒక డెడికేటివ్, ఒక హార్డ్ వర్కింగ్, అంటే ఆ రకంగా వాళ్ళ యొక్క ఆలోచన, ఒక క్రియేటివ్, ఒక విజువలైజేషన్, దేన్నైనా ఒక క్రియేటివ్గా ఆలోచించాలంటే ఎవరికి రాని థాట్ ఎవరికి రావాలి అంటే తులారాశి వాళ్ళు అక్కడ ఉండాలి. ఇది నిజం నేను చెప్పేటువంటిది. నేను తులారాశి వాళ్ళు అంత సక్సెస్ఫుల్ క్రియేటివ్ పర్సన్స్ అండి. సినిమా ఫీల్డ్లో బాగా రాణిస్తారు, డైరెక్షన్ ఫీల్డ్లో, ఎనీ క్రాఫ్ట్, ఎడిటింగ్ అవ్వచ్చు, మేకప్ ఆర్టిస్టుల కింద, క్యారెక్టర్ ఆర్టిస్టుల కింద చాలా బాగా రాణిస్తుంటారు. బికాజ్ వీళ్ళకి 10th లార్డ్ చంద్రుడు అవుతారు కాబట్టి ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా పలుకుతాయి, ఎమోషనల్గా ఉంటారు, దేన్నైనా ఈజీగా సాధించాలి అనేటువంటి కాంక్ష, కోరిక ఉంటుంది, ఒక పట్టుదల ఉండడం వ్యక్తులు వీళ్ళు. ఎప్పుడైతే సంచిత కర్మ అనేటువంటిది వీళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటుందో దానివల్ల ఈ పట్టుదల అనేటువంటి ఉండదు. కంప్లీట్గా ఏదో చిన్న జాబ్ చేసాం, తిన్నాం, పడుకున్నాం, లేచాం, అంతే, అక్కడితో ఆగిపోతారు. వాళ్ళ జీవితం తులారాశి వల్ల అక్కడితో ఆగిపోయిందంటే వాళ్ళు సంచిత కర్మ వల్ల బాధపడుతున్నారు. ఇది ఫస్ట్ పాయింట్. రెండవది, కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయి, లేకపోతే ఫ్యాటీ లివర్ వచ్చింది, ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ ప్రాబ్లమ్స్, ఒబేసిటీ, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, హార్ట్ డిసీజెస్ లాంటివి చిన్నప్పటి నుంచి అయినా ఎప్పుడైనా ఏ వయసులో అయినా అటాక్ అయ్యాయంటే సంచిత కర్మ వల్ల బాధపడుతున్నారు.
ఇక మూడవది ఈవెన్ విత్ ఇన్ లేడీస్లో కూడా ఓవరీ సంబంధించిన ప్రాబ్లమ్స్, యూటరస్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్లు, లేకపోతే ఓవర్ బ్లీడింగ్, పీసీఓడి, పీసీఓఎస్, లేకపోతే ఇంకా చెప్పాలంటే ఈ యొక్క ఆడవాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా అటాక్ అవుతున్నాయి అంటే వాళ్ళకి సంచిత కర్మ వల్ల బాధపడుతున్నారు. దీంతో పాటుగా లవ్ బ్రేకప్స్ అనేటువంటి తులారాశి వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి. అలా లవ్ బ్రేకప్ అయ్యి దానివల్ల వచ్చేటువంటి మనస్తాపము, మానసిక అశాంతి, ప్రశాంత లేకపోవడము, యాంగ్జైటీ, డిప్రెషన్, ఓవర్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ ఇవన్నీ వస్తున్నాయంటే వాళ్ళు సంచిత కర్మ అనేటువంటిది ఉంది, దానివల్లే వాళ్ళు ఆ బాధపడుతున్నారు అని అర్థము. ఓకేనా? మనం ఏ బాధపడినా సంచిత కర్మలోకి వస్తుందండి. అండ్ దీంట్లో కూడా ప్రారంధ కర్మ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎలా ఇన్వాల్వ్ అయి ఉంటుందో మనం మీకు అది మొన్న చెప్పాను, ఎలాగో చిన్నగా చెప్తాను. ప్రారంధ కర్మ అనేటువంటిది తులారాశి వాళ్ళని వాళ్ళ చేతులారా చేసుకునే సమస్యలుగా మారుస్తూ ఉంటుంది. బికాజ్ వీళ్ళకి ఆ 6th లార్డ్ శని అవుతాడు కాబట్టి, 6th లార్డ్ గురుడు అవుతాడు కాబట్టి ఆ కోపము అది ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. వాటి వల్ల వీళ్ళ చేతులారా చేసుకునే స్వయం కృతాపరాధాల వల్ల వీళ్ళ జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి. లవ్ ఫెయిల్యూర్స్ అవ్వచ్చు, సెటిల్మెంట్ విషయంలో ఫెయిల్యూర్స్ అవ్వచ్చు, చాలా ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా 6th లార్డ్ గురుడు అవ్వడం వల్ల ఆర్థిక సమస్యలు, అప్పులు, రుణబాధలు, చిన్న వయసులోనే గొప్ప గొప్ప ఆలోచనలు, వాటి వల్ల ఒక రిస్క్ తీసుకోవడం వల్ల, వాటి వల్ల ఎన్నో తప్పడడుగుల వల్ల ఎన్నో ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ వీళ్ళకి తులారాశి వాళ్ళకు ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి వీళ్ళని నడిపించగలిగితే అద్భుతమైన జీవితం వీళ్ళు లీడ్ చేస్తారండి. ఎవరి సహాయ సహకారాలు లేకుండా ఎదగలిగే క్యాపబిలిటీస్, కెపాసిటీ వీళ్ళకు ఉన్నప్పటికీ కూడా వీళ్ళ మైండ్ని గైడ్ చేయడానికి ఖచ్చితంగా ఒక పర్సన్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా తులారాశి వాళ్ళకి ఆడవాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి, ఆడవాళ్ళతో కలహాలు వస్తున్నాయి, పెళ్ళైన తర్వాత ఈ యొక్క భార్యతోనో లేదా ఈ ఆడవాళ్ళకి భర్తతోనో ఈ యొక్క డైవర్స్ కేసులు ఎక్కువ అవుతున్నాయి, లేకపోతే కలహాలు ఎక్కువ అవుతున్నాయి, సెటిల్మెంట్లో కూర్చోవాలి, వాళ్ళకి మాకు మనస్పర్ధలు ఉన్నాయి. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పెళ్ళైన తర్వాత అత్తగారి వల్ల సమస్యలు వస్తున్నాయి. బికాజ్ 8th లార్డ్ శుక్రుడు అవుతాడు కదా, అత్తగారి వల్ల సమస్యలు వస్తున్నాయి. అత్తగారు మా రిలేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, లేకపోతే అక్కడ మాకు సమస్య, అత్తగారు లేకపోతే బాగుండు. నేను ఎన్నో కేసులు విన్నాను ఈ మాట, అత్తగారు లేకపోతే బాగుండు, కమెంట్స్లో కూడా చూశాను. ఇలా ఈ సమస్య అంతా కూడా తులారాశి చాలా ఎక్కువ అవుతాయి బికాజ్ ఆఫ్ సంచిత కర్మ. ఓకే. తరువాత వీళ్ళ చుట్టూ ఉండేటువంటి బంధువుల వల్ల, లేకపోతే వీళ్ళ చుట్టూ ఉండేటువంటి సో కాల్డ్ శ్రేయోభిలాషుల వల్ల వీళ్ళు ఎంతో డబ్బుని, వీళ్ళ కష్టాన్ని లాస్ అవుతారు, నష్టపోతారు. వీళ్ళ పడిన కష్టం అంతా వీళ్ళ చుట్టూ ఉండేటువంటి పరివారానికి, బంధువులకి, చుట్టాలకి, వాళ్ళకే ధారపోయాల్సిన పరిస్థితి వస్తుంది. విదేశీ యోగాలు అద్భుతంగా యోగిస్తాయి, కానీ విదేశాలు వెళ్ళాక సెటిల్మెంట్ యోగం ఉండదు. బాగా చూడండి, విదేశీ యోగం బాగుంటుంది, విదేశాలు వెళ్ళాక సెటిల్మెంట్ ఉండదు. ఎంతోమంది తులారాశి వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ టైమ్స్లో కూడా విదేశాలు వెళ్ళి అక్కడ ఉద్యోగం లేక, వ్యాపారంలో లేక, ఒక సరైన సెటిల్మెంట్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సంచిత కర్మ వల్లే ఆ ప్రాబ్లం వస్తుంది. అది ఎలా ఇండికేట్ చేస్తుంది జ్యోతిష్ శాస్త్రంలో అంటే గురుబలం లేకపోవడము. ఓకే, దీని వల్లనే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. అండ్ ఇంకొకటి, ఈ యొక్క ప్రారబ్ధ కర్మ అనేటువంటిది వీళ్ళని సరైన ప్రాపర్ గైడెన్స్ లేకుండా, ప్రాపర్ ఒక థాట్ ప్రాసెస్ లేకుండా, అంటే వీళ్ళ యొక్క కెపాసిటీ చాలా ఎక్కువ, కానీ వాళ్ళకి ఆ థాట్ ప్రాసెస్ సరిగ్గా లేకపోవడం కారణం చేత వాళ్ళ ప్రయత్న లోపం అనేటువంటిది ఉంటుంది. అదే ప్రారబ్ధ కర్మ. వీళ్ళని సంచిత ప్రారబ్ధ కర్మలు ఈ రకంగా ఇబ్బంది పెడుతూ హెల్త్ ఇష్యూస్ పరంగా, ఆర్థిక సమస్యల పరంగా, అండ్ మూడవది వీళ్ళకి ఎక్కువగా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకునే యోగం కూడా ఉంటుంది. అండ్ అది కన్ఫర్మ్ అవ్వాలని ఇంటర్నల్ జాతకం చూడాలి. ఎలాగో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకునే యోగం తులారాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. చేసుకున్న తర్వాత ఇఫ్ ఇన్ కేస్ కుజుడు కనుక ఇంటర్నల్ జాతకంలో బాగుంటే, చేసుకున్న తర్వాత అద్భుతమైన ఆర్థిక లాభాలు, మెంటల్ సపోర్ట్ అన్ని విధాలుగా చాలా అద్భుతంగా ఉంటుంది. లేకపోతే విపరీతమైన ఇబ్బందులు పడతారు బికాజ్ ఆఫ్ సంచిత కర్మ. ఓకే, తర్వాత సంతానం విషయంలో మిస్క్యారీ లాంటివి జరుగుతాయి. ఇంటర్నల్ జాతకంలో శని కన్ఫర్మ్ చేసుకునేటువంటి ప్లానెట్, అది ఇబ్బందులు కలుగుతాయి. ఇవన్నీ కూడా సంచిత కర్మ వల్ల వస్తున్నాయి కాబట్టి, అండ్ రాబోయేటువంటి రోజుల్లో కూడా వీళ్ళకి ఇప్పుడు కూడా ప్రజెంట్ గురుబలం లేదు కాబట్టి వెరీ కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇంకొకటి, శని కర్మకారకుడు కాబట్టి మీ జాతకంలో ఎవరైతే దశ అంతర్దశానాథుడు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళ బలాలు ఏంటి, షడ్బలం ఏమిటంతో చూసుకుని అష్టక వర్గులు గమనించుకున్న తర్వాత వాళ్ళకి సంబంధించిన కొన్ని పూజలు ఉంటాయి. ఉదాహరణకి కొన్ని యాగాలు, అది నిర్దిష్టమైన ఇంటర్నల్ జాతకం చూసి చెప్పాలి. అలాంటి పూజలు, యాగాలు చేయడం వల్ల వాళ్ళ జీవితంలో మార్పులు వస్తాయి. ఆ గ్రహ గతులు అనేటువంటివి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. మేజర్ ప్రాబ్లం నుంచి తప్పించుకోగలుగుతారు. అండ్ ఇంకోటి, తులారాశి వాళ్ళు ప్రతినిత్యము మహాలక్ష్మీదేవికి ఆరాధన చేయాలి.
నిరంతరము ఆనందంగా ప్రశాంతంగా పాజిటివ్ వైపే ఉండాలి. ఏడవడము, కోప్పడము, లేకపోతే తిట్టడము, దుర్భాషలు ఆడడం, అబద్ధాలు ఆడడం లాంటి నెగిటివ్ సైడ్ వెళ్ళారంటే వీళ్ళకి ఎఫెక్ట్స్ కొడతాయి ఖచ్చితంగా. అది వాళ్ళు గమనించుకోండి. ఇది ఒక చిన్న ప్రికాషన్ మాత్రమే. మహాలక్ష్మీదేవికి ఆరాధన చేసుకోండి. ఎవరికైనా కూడా జాతకరీత్యా సమస్యలు ఉన్నా, మీరు చెప్పిన ఏవైతే సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించిన పరిహారం చేసుకోవాలి అన్నా, లేదంటే శని దోషాలకి పూజలు చేసుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా సంప్రదించాల్సిన అవసరం ఉందంటారు గురుగారు? కింద కనిపించినటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా ఇంటర్నల్ జాతకం చూస్తాను. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైమ్ ఆఫ్ బర్త్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ 3 కావాలి. అది ఉన్న తర్వాత గోచార గ్రహచారాల సమన్వయం చేసుకున్న తర్వాత, మీతో మాట్లాడిన తర్వాత, మీ ప్రాబ్లం ఏంటో విన్న తర్వాత, మీ కోరిక ఏంటో తెలుసుకున్న తర్వాత, అది అవుతుందా లేదో తెలుసుకుని అయ్యే ఛాన్సులు ఏమాత్రం ఉండి ఏదైనా దోషాలు అంటుంటే ఏ పూజ అయినా, ఏ యాగమైనా, ఏది చేస్తే మంచి జరుగుతుందో చూసి అది చేయిస్తాను, అది జరిగేలా చూస్తాను. వీటికి శ్రీగారు ఫిబ్రవరి 26వ తారీఖు అంటే కొన్ని ప్రత్యేకమైన తిథులు కానీ, ముహూర్తాలు కానీ, రోజులు కానీ ఎందుచేత అంత విశేషంగా చెప్పబడ్డాయి అని అంటే వాటికి ఆ విలువ ఉంటుంది. ఉదాహరణకి గురు పుష్యమి ఆదివారం లాంటివి ఎన్నో. అలాంటి ఒక అద్భుతమైనటువంటి రోజు ఈ యొక్క మాఘ బహుళ చతుర్దశి, మహాశివరాత్రి, మాఘమాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత నేను ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ అందరికీ చెప్పాల్సిన ఇది లేదు, అందరికీ తెలుసు కాబట్టి. ఈ ఫిబ్రవరి 26వ తారీఖున ఒక గొప్ప కార్యక్రమం చేయబోతున్నామండి. కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రము దాని పేరు. అంటే ఎవరైనా ఏ కర్మల వల్ల ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా వాటిని ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం భక్తిపూర్వకంగా స్వామిని అర్చించి, సేవించి తరించడమే కర్మ ప్రాయశ్చిత్త రుద్రతంత్రానికి ఒక ముఖ్య ఉద్దేశ్యము. ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారో 26వ తారీఖు సాయంత్రము అంటే సంధ్యావేళ మొదలవుతుంది. రాత్రంతా జాగారం ఉంటూ స్వామి యొక్క కైంకర్యంలో, స్వామి యొక్క సేవలో చేస్తూ, మీకు ఎలా అయితే నవవిధ భక్తి ఉంటాయో వాటి ద్వారా స్వామిని సేవించి జరిగేటువంటి కార్యక్రమ వివరణ అంతా కూడా మీకు మా వాళ్ళు చెప్తారు. అంతా కూడా దాంట్లో పాల్గొన్న వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా సరిగారు, జాతక దోషాలు, వార ఫలితాలు, మాస ఫలితాలు, ఇంటర్నల్ జాతక దోషాలు ప్రతిదీ కూడా ఏకకాలంలో తొలగిపోతాయి. కర్మ అనేటువంటిది ప్రాయశ్చిత్తం అవ్వబడుతుంది కాబట్టి అద్భుతమైన లాభాలు, సుఖ సౌఖ్యాలు, ఆనందము, కుటుంబ జీవనము అంతా కూడా సవ్యంగా జరిగి అద్భుతంగా ఉంటారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.